ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదేంటక్క, నిన్ను చూసినప్పుడు పడి బియ్యం పిండి ఉంది కదా? పూజ ఆపేయాలని వదిన ఖాళీ చేసినట్టుంది. పాలైతే తీసుకొచ్చావు, పిండి ఎక్కడి నుంచి తీసుకురావాలమ్మా? నేను తీసుకొచ్చాను మావయ్య, ఇదిగో తీసుకోండి. బియ్య పిండి నువ్వెలా తీసుకొచ్చావు బ్రో? రే ఇదేమన్నా పెద్ద బరువారా? లిటుకు రాజా, ఎలా మోసారు అని కాదు, ఇంట్లో బియ్యం పిండి లేదు అని మీకెలా తెలుసు అని అంటున్నారు. ఇంతకీ మీ మమ్మీ ఎక్కడా? అదే అర్థమైందిలే, ఏదో రాజకార్యాలు వెలగబెట్టడానికి వెళ్ళింది అని. ఇంతకీ పిండెవరు తీసుకురమ్మన్నారు? నేను చెప్పాను తీసుకురమ్మని. నువ్వు బ్రోకి ఫోన్ చేసి బియ్య పిండే కావాలని అడిగావా? అవునండి, పుణ్యం రావాలని నిన్న సాయంత్రం చీమలకి బియ్యం పిండి వేశాను. పూజకి కావాలన్నప్పుడు వెంటనే పెద్దబాబు గారికి ఫోన్ చేసి చెప్పాను, తీసుకురమ్మన్నాను. ఇది కూడా పెద్ద సాయం కాదులే, అవసరానికి ఉపయోగపడుతుంది అంతే. నిజమే, సమయానికి తీసుకొచ్చి మంచి పని చేశావు. అమ్మా, ఆ బియ్యం పిండితో 3 ముద్దలు చేయి. అలాగే విశాలాక్షి. బావగారు ఇటివ్వండి. తీసుకోమ్మా. చెప్పిన పని చేయరు కానీ ఇలాంటప్పుడు మాత్రం బానే చేస్తారు. దేనికైనా టైం రావాలి కదా హాసిని. ఈ గృహం నందు పూజ అన్నారు గాని ఎందుకో తెలుసా పుత్ర? చెప్తే కదా. గాయత్రీ దేవమ్మ గారి గురించి. అవును బావగారు, ఆ పూజ ఏదో చేస్తే పెద్దత్తయ్య గురించి తెలుస్తుందంట. అలా ఎలా తెలుసుకోవచ్చు? మాకు ఆరాటంగానే ఉందల్లుడు. అల్లుడు మొహంలో టెన్షన్ చూస్తుంటే జాలేస్తుంది. ఈ పాపే వాళ్ళ అమ్మని తెలిస్తే ఏంటి పరిస్థితి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.